హలో కాక, వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు బుచ్చన్న ఏడు నుండి వచ్చినవే నువ్వు? మాకు ఫస్టే అర్థమైందన్న, నువ్వు ఉప్పెన సినిమాలో గుత్తి కోసినప్పుడే అర్థమైంది ఇప్పుడు ఇండస్ట్రీలో అందరి పీకలు కోస్తామని. ఏం ట్రైలర్ అన్న అది, పిచ్చలు ప్యాక్ అయినాయి కన్నా, మామూలుగా లేదు ట్రైలర్ అయితే. ఇండస్ట్రీ మొత్తం హల్చల్ చేస్తుంది ఈ మూవీ అయితే. నాకు తెలిసి తెలుగు, ఇంగ్లీషు, హిందీలు, తమిళ్ ఎన్ని ఇండస్ట్రీలు ఉన్నాయో అన్ని ఇండస్ట్రీ అయితే ప్యాక్ చేస్తాయి అన్న. రామ్ చరణ్ ఏం చూపించినావు అన్న, రామ్ చరణ్ అన్నను మామూలుగా లేదు. ఒక విలేజ్ పర్సన్, ఒక విలేజ్ లో స్పోర్ట్స్ పర్సన్ ఎలాగుండదు దానమ్మ మిండే లెక్క చూపించినావు అన్న. హ్యాట్స్ ఆఫ్ అన్న నీకైతే. ఆ ట్రైలరా అన్నదేమన్నా? ట్రైలరా? ఆ బ్యాక్గ్రౌండ్ స్క్రోలింగ్ ఏంది? ఫస్ట్ అర్థమైంది నాకు, చికిరి చికిరి అనుకుంటున్నా ఎక్కడో నువ్వు పెడతావన్నా అని నాకు అర్థమైంది. కానీ ఇప్పుడైతే మామూలుగా లేదు ట్రైలర్. అమ్మ పెద్దియా, పెద్ది అమ్మ మొగుడ అట్లున్నది పెద్ది ట్రైలర్ అయితే. ఇది అసలు వర్ణించలేమన్నా, ఆ రేంజ్ లో ఉంది. ఇంకా హీరోయిన్ అయితే నాకు తెలిసి ఎన్టీఆర్ ఇంతకు ముందు ఒక మూవీ వచ్చింది, ఆ మూవీలో కూడా సేమ్ విలేజ్ క్యారెక్టర్ యాప్ట్ అట్నే అనిపిస్తుంది. అందుకే జగపతి బాబు, శివరాజ్ కుమార్, తర్వాత ఏం కాస్టింగ్ కావన్న, ఇది మామూలుగా లేదు. పెద్ద ట్రైలర్ అయితే చినిగిపోయిందన్న. జూన్ 6వ తారీఖు మూవీ కోసం అయితే యావత్ భారతదేశం నాకు తెలిసి వెయిట్ చేస్తుంది. ఆ రేంజ్ లో ఉంది. నాకు తెలుసన్నా, నువ్వు ఉప్పెనలా అడుగు పెట్టినవా పెద్దికి మాత్రం బద్దలు కొట్టి వదిలిపెడతావు. నాకైతే ఆ నమ్మకం ఉంది. ఫ్రెండ్స్, ఎంతమంది దీంట్లో రామ్ చరణ్ గారి అభిమానులు ఉన్నారో అందరూ ఖచ్చితంగా లైక్ కొట్టాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మనం మాట్లాడుకుందాం పెద్ది గురించి. మామూలు ట్రైలర్ కాదు ఇది. ఒక్కరి తర్వాత ఒకరు. నాకు ఒక్కటి అర్థం కాలే, క్రికెట్ ను కుస్తీని కలిపి ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ చూపించి ఆ విలేజ్ పర్సన్, ఆ హీరో ఆ మూవీ కోసం, ఐ థింక్ ఆ విలేజ్ కోసం నాకు తెలిసి సిటీకి వెళ్తాడు. సిటీకి వెళ్ళిన తర్వాత అక్కడ పడే కష్టాలు, ఆయనను విలన్లను పెట్టే బాధలు అవన్నీ చూసి అక్కడ ఈ దంగల్లో లాస్ట్ లో ఢిల్లీకి వెళ్ళి గెలిచి వచ్చినట్టు అలా గెలిచేస్తాడు అనిపిస్తుంది. కానీ మూవీ మాత్రం మామూలుగా ఉండబోదని నాకు అర్థమైంది. ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో ఒక్కసారి ఖచ్చితంగా మీరు లైక్ కొట్టాలి. అలాగే ముందుగా మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.